హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బంగాళదుంప కూర్మా కర్రీ అండి. ఈ కూర చపాతీలోకైనా, రైస్లోకైనా, పరాటాలోకైనా, పూరీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం బంగాళదుంపలను అయితే తీసుకొని చక్కగా మధ్యకి కట్ చేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 విజిల్లు వస్తే సరిపోతుందండి. 2 నుంచి 3 విజిల్లు అయితే వేయించుకుంటే సరిపోతుంది. ఆ ఉడికిన బంగాళదుంపలు చల్లారిన తర్వాత తొక్కలు తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక అంగుళం దాల్చిన చెక్క, 3 నుంచి 4 లవంగాలు అయితే వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏవైతే మనం ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నామో ఆ ఉల్లిపాయలని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఉల్లిపాయ మనకి తొందరగా సాఫ్ట్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకుంటే తొందరగా సాఫ్ట్ అయిపోతుందండి ఉల్లిపాయ అయితే. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనం ఒక చిన్న పేస్ట్ అయితే రెడీ చేసుకుందాము. అల్లం, వెల్లుల్లి, ఒక 2 ఉల్లిపాయలు, 2 టమాటోలు, కొంచెం గసగసాలు, ఇంకా 10 నుంచి ఒక 12 అలాగా జీడిపప్పు అయితే వేసుకొని బాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ చూసారు కదా చక్కగా వేగిపోయింది. దాంట్లో చిటికెడంత పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అంటే పచ్చి స్మెల్ పోయేంత వరకు అనమాట. దాంట్లో మీకు ఎంత కారం కావాలో అంత పచ్చికారం అయితే వేసుకోండి. లేదు పచ్చికారం లేదు అంటే మసాలా కారం కూడా వేసుకోవచ్చు. పసుపు వేసేటప్పుడు కంపల్సరిగా స్టవ్ అయితే సిమ్లో పెట్టేయండి. పసుపు కారం వేస్తాం కదా, మళ్ళీ హైలో పెట్టేస్తే మాడిపోతుంది అనమాట కారం అనేది. అప్పుడు మనకి కొంచెం మాడి స్మెల్ అయితే వస్తుంది. సో సిమ్లో పెట్టేసిన తర్వాత కారం కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని అయితే ఆ కారం వేసిన దాంట్లో వేసేయాలన్నమాట ఉల్లిపాయల్లో. ఇప్పుడు మసాలా వేసిన తర్వాత బాగా కలపాలండి. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని కొంచెం అటు ఇటు ఫ్రై చేస్తూ మసాలాని పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలండి. మీలో ఎంతమందికి హోటల్ స్టైల్ పరాటా కర్రీ ఇంకా చపాతీ కర్రీ అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. దీంట్లో మీకు దగ్గర ఉండి కావాలి అనుకుంటే పచ్చి కొబ్బరి కానీ, ఎండు కొబ్బరి కానీ పొడి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మనం మసాలా పేస్ట్ రెడీ చేసినప్పుడే కొంచెం కొబ్బరి వేస్తే బాగుంటుంది అనమాట. సో చూసారు కదా, పేస్ట్ అయితే మొత్తం ఫ్రై అయిపోయింది చక్కగా. ఈ బంగాళదుంపల కాబూలీ చనా, ఈ కర్రీలో కాబూలీ చనా కూడా వేసుకొని వండుకుంటారండి. బట్ నేనైతే మిల్ మేకర్ వేసాను అనమాట. ఎందుకంటే మా పిల్లలకి చాలా ఇష్టం మిల్ మేకర్ అంటే. హోటల్స్లో అదే కాంబినేషన్ ఉంటుంది కదండి, బంగాళదుంప కాబూలీ చనా కర్రీ కాంబినేషన్తోనే ఉంటుంది అనమాట పరాటాకి. సో మసాలా అంతా మనకి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏదైతే బంగాళదుంపలు ఉడికించుకొని ముక్కలుగా కట్ చేసుకొని కానీ లేదంటే మ్యాష్ చేసుకొని కానీ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బంగాళదుంపను అయితే వేసేసి కొంచెం ఫ్రై చేసి అటు ఇటు ఫ్రై చేసిన తర్వాత వాటర్ అయితే వేసేయాలండి. వాటర్ అయితే వేస్తాం కదండి. వాటర్ వేసిన తర్వాత నేనైతే మిల్ మేకర్ ముందుగా కొంచెం నానబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట. వేడి నీళ్ళలో కడిగేసుకొని నానబెట్టిన మిల్ మేకర్ని అయితే అందులో వేసేయాలండి. ఆ కర్రీలో వేసేసి బాగా ఉడికించుకోవాలన్నమాట కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు. తర్వాత మిల్ మేకర్ కానీ బంగాళదుంపలు కానీ అన్ని మసాలాలు పట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. చూసారు కదండి, మనకి దగ్గరగా అయిపోయిందనమాట. ఇంకొంచెం సేపట్లో దించేస్తాం అనేటప్పుడు కొంచెం కసూరి మేతి నలుపుకొని వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పొడి కానీ లేదంటే బయట షాప్లో కొనుక్కున్న గరం మసాలా పొడి కానీ వేసుకొని కొంచెం బాగా కలిపేసుకోవాలి.
ఇదంతా బాగా ఆయిల్ తేలేంత వరకు స్టవ్ మీదే ఉంచుకోవాలండి. సిమ్‌లోనే ఉంచుకోవాలనమాట. అస్సలు మీడియం గానీ, హై ఫ్లేమ్ గానీ అస్సలు పెట్టొద్దు. మనకి ఆయిల్ చక్కగా తేలిన తర్వాత ఫైనల్‌గా కొంచెం కొత్తిమీరనైతే వేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే పరాటాలోకి గానీ. నేనైతే పరాటా చేసుకొని తిన్నాననమాట. మీకు ఇలాంటి కర్రీ ఏ డిష్‌తో ఇష్టమో కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.